హాయ్. భారతదేశంలో మొట్టమొదటి భాషాపేక్ష రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలుగు భాష అంటే వివిధ రకాల యాసల మాండలికాల కలబోత. కానీ కేవలం కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లా ప్రజలు మాట్లాడే యాసనే ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ జిల్లా ప్రజలు మాట్లాడే యాసని, ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు మాట్లాడే యాసని, అలాగే రాయలసీమ జిల్లా ప్రజలు మాట్లాడే యాసని తక్కువ చేస్తూ తెలుగు భాషని తెలుగువారే అవమానించుకున్నారు. ఒకే భాషకు చెందిన ప్రజలు ఒకే రాష్ట్రంగా ఒకే దేశంగా మనగలగాలంటే ఆ భాషలో ఉండే అన్ని యాసలకి మాండలికాలకి సమగౌరవం సమప్రాధాన్యం ఉండాలి. ఈ విషయంలో తెలుగువారు అత్యంత గౌరవంగా విఫలం చెందారు. ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లా ప్రజల్ని కించపరచడం ఉద్దేశం కాదు. కానీ రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్న ప్రజలు తమ సంస్కృతి సాంప్రదాయాలను విస్తరింపజేసుకుంటారు. దీనికి ఉదాహరణ చరిత్రలో చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు తమ సంస్కృతి సాంప్రదాయాల్ని ఆంగ్ల భాషని భారతదేశానికి అంటించడం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పటికీ మన భారతదేశంలో తమ మాతృభాషల కన్నా ఇంగ్లీష్ భాషను మాట్లాడడమే గొప్పగా భావిస్తూ ఉంటారు. దీనికి మరొక ఉదాహరణ మన సమాజంలో బలమైన ప్రభావం చూపించే సినిమాలో తెలంగాణ భాషని, ఉత్తరాంధ్ర భాషని, రాయలసీమ యాసని ఏ విధంగా అవమానించారో మనం చూస్తూనే ఉంటాం. తెలంగాణ భాష మాట్లాడేవాళ్ళు ఒక విలన్ గానో లేకపోతే కమెడియన్ గానో, రాయలసీమ యాస మాట్లాడేవాళ్ళు ఒక ఫ్యాక్షనిస్ట్ గానో, ఉత్తరాంధ్ర జిల్లా మాట్లాడేవాళ్ళు ఒక అమాయకుడిగానో చూపిస్తూ వారు వీరందరినీ ఆత్మహత్యకి గురి చేశారు. ఈ విషయంలో తెలంగాణ వారు ఆంధ్రులను తమను తక్కువ చేస్తున్నారని, తమ భాషను గౌరవించట్లేదని, తమకు ప్రత్యేక రాష్ట్రానికి కావాల్సిందే అన్న భావన మొదలైంది. ఆఖరికి వాళ్ళు మాది తెలుగు తల్లి కాదు తెలంగాణ తల్లి అనే భావనకి వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ యాసలకి సమప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చరిత్ర విషయానికి వస్తే మన భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి జిల్లాకి తమవైన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం ఆ ప్రాంతంలోని, ఆ జిల్లాలోని ఉన్న ప్రజల ప్రాథమిక హక్కు. తమ ప్రాంతం గురించి తెలుసుకున్న తర్వాతే వివిధ ప్రాంతాల గురించి, దేశం గురించి తెలుసుకోవాలి. కానీ మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వహణ వైఫల్యం వల్ల అన్ని ప్రాంతాల చరిత్రలు తెలుసుకోకపోవడం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరిగిన రైతాంగ పోరాటం గురించి, నిజాంకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం గురించి పాఠ్యపుస్తకం లేకపోవడం మూలంగా తెలంగాణ ప్రాంతీయులు తమ చరిత్రని, సంస్కృతిని, పండుగల్ని ఆంధ్ర ప్రాంతం వారు తొక్కేస్తారనే భావనకి లోనయ్యారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరగకపోయినా మన విద్యా వ్యవస్థ నిర్వహణ వైఫల్యాన్ని చూపిస్తుంది. ఇంకా నీటి పంపకాల విషయానికి వస్తే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవనదులైన కృష్ణ, గోదావరి ప్రవహించేది మొట్టమొదటగా తెలంగాణలోనే. నదులు ఏ ఏ ప్రాంతాల్లో ప్రవహిస్తాయో ఆ ప్రాంతానికి మొట్టమొదటి హక్కు ఉంటుంది, ఆ తర్వాత తత్మా ప్రాంతానికి హక్కు ఉంటుంది. ఈ ప్రాథమిక సూత్రం మన తెలుగు రాష్ట్రంలో విఫలం చెందింది. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య, మహబూబ్నగర్లో కరీంనగర్లో వ్యవసాయం బోరు ఆధారితంగా జరగడం వల్ల తెలంగాణ ప్రాంతాల్లో మా కంటి ముందే జీవనదులు పాలుతున్నా మాకు నీరు రావట్లే అనే భావన మొదలై మా నీటి వాటా ఎంత అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే పాలకులు వీటిని చిత్తశుద్ధితో పరిష్కరించకుండా పక్కన తమిళనాడుకి తెలుగుగంగ పేరుతోనో, నీటి హక్కు లేని రాయలసీమకి పోతిరెడ్డిపాటు ద్వారా నీటిని అందించడం వల్ల తెలంగాణ ప్రాంతాల్లో మా నీటిని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు దోచుకున్నారన్న బలమైన భావన ఏర్పడింది. ఇక్కడ తెలుగుగంగ తప్పు కాదు, రాయలసీమకి పోతిరెడ్డిపాడు ద్వారా నీరు ఇవ్వడం తప్పు కాదు. కానీ తెలంగాణ ప్రాంతీయులకి వారి నీటి డిమాండ్ని చిత్తశుద్ధితో పరిష్కరించి ఉంటే కనుక చరిత్ర వేరే విధంగా ఉండేది. అలాగే చదువుకున్న ప్రతి మనిషి ఆశించే అంతిమ లక్ష్యం ఉద్యోగం. అలాగే మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక పెద్ద క్రేజ్. ఎందుకంటే పని చేయకపోయినా జీతాలు వస్తాయని, ఉద్యోగ భద్రత ఉందని దానికి పేరు. మన భారతదేశంలో అక్షరాస్యత అధికంగా ఉన్న కేరళ ప్రాంతీయులు ఉద్యోగాల గురించి ప్రపంచవ్యాప్తంగా పయనిస్తూ ఉంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి సింహభాగం. కాబట్టి విద్యా నైపుణ్యం ఉన్న వ్యక్తులు తమ ప్రాంతాన్ని వదిలి వివిధ ప్రాంతాలకు పయనించడం మానవ నైజం. ఇదే విధంగా విద్యా నైపుణ్యం అధికంగా ఉన్న కోస్తాంధ్ర ప్రాంతీయులు హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు సంపాదించారు. కానీ తెలంగాణ ప్రాంతీయులు తమ ఉద్యోగాల్ని తమకు రాకుండా ఆంధ్ర వారే చేసుకున్నారని దానికి వ్యతిరేకంగా ఉద్యమించడం మొదలెట్టారు. దీనికి విరుగుడుగా ఎవరి ప్రాంత ఉద్యోగాలు వారికే అన్నట్టుగా తీసుకొచ్చిన 610 జీవో కార్యరూపం దాల్చలేదు. ఆ డిమాండ్ని, ఆ జీవోని
కార్యరూపం దాల్చాలని వివిధ రకాల పద్ధతుల్లో డిమాండ్ చేసిన పాలకుల హస్వదృష్టితో అది నెరవేరలేదు. ఇక తెలంగాణ ప్రాంతీయులు తమ ఉద్యోగాలు తమకు రావని, ఆంధ్ర ప్రాంతీయులు వాటిని దోచుకున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక రాష్ట్రమే దీనికి విరుగుడని భావించడం మొదలుపెట్టారు. ఈ విధంగా భాష సమానత్వం, సాంస్కృతిక సమానత్వం, నీటి పంపకాలు, ఉద్యోగ నియామకాలు ఇవన్నీ పరిష్కరించగల విషయాలు. కానీ పాలకుల హస్వదృష్టితో, రాజనీతిజ్ఞత లోపించడంతో ఈ సమస్యలు అలాగే ఉన్నాయి. తెలంగాణ ప్రాంతీయులు ఇక ఆంధ్ర ప్రాంతీయులు మా వారు కారు, వీరితో కలిసి ఉండలేము అని ఆశించడం మొదలెట్టారు.